ఒంటరిగా కూర్చున్నారంటే దానికి పవన్ కళ్యాణ్ గారే కారణమని. సో మరి అది ఒప్పుకోదగ్గ విషయమైనా మరి కూటమి ప్రజలు కొంతమంది టీడీపీ వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆ మాటలపైన. అదేం లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు జైల్లో వేసిన తర్వాత ఆ పార్టీ చాలా కిందకి దిగజారిపోయింది. అసలు ఎలాంటి దిక్కుతో తోచిన స్థితిలో పవన్ కళ్యాణ్ వెళ్ళి పోరాటం చేసి చేయందించాడు. ఆ పోరాటంలో ఆయన చెలించిపోయిన విషయం ఏంటంటే, ఇలాంటి నాయకుడు, ఇంత విజన్న నాయకుడు, ఇంత సీనియరు, ఇలాంటి వ్యక్తినే జైల్లో వేసారు. అక్కడ ఆ కేసు అనేది పెద్ద కేసు కాదండి. అది స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఏంటంటే మాకు కూడా తెలుసు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చాలామంది ప్రజలకు తెలుసు, ఆలోచించే ప్రజలకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసిన తర్వాత అందరు సామాన్యులాగా పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించి ఏంటి ఇంత మూర్ఖత్వమా, ఇంత 74 సంవత్సరాల వయసులో అతన్ని నిర్దాక్షిణంగా రాత్రంతా నిద్రపోనీయకుండా తెల్లవార్లు తిప్పి జైల్లో వేస్తారా? 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉన్న వ్యక్తిని ఇంత నీచంగా చేస్తారా అనే కసితో కోపంతో కడుపు రగిలిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన లేపి చేయించి అందరికీ ఆయాల జైలు పట్టుకొచ్చి మీడియా మీటింగ్లో గట్టిగా వాదించి నిలబడి కూటమి ప్రభుత్వం కలుస్తుంది, జగన్మోహన్ రెడ్డిని అతపాతాలను తొక్కేస్తున్నాం అని ప్రకటించిన తర్వాతే జవసత్వాలు తెలుగుదేశంలో కానీ అలాగే ఇక్కడ కూడా ఈ పార్టీ కూడా ఆ రోజు నుంచే హై స్థాయికి జనసేన కూడా వెళ్ళింది. అంటే ఆయన అనే ఉద్దేశం మంచిదే. అంటే పవన్ కళ్యాణ్ గారిని పాజిటివ్గా మాట్లాడుతున్నారు కానీ మీరు చూసే వాళ్ళ తీరు బాగాలేదు కదా. ఆయన ఏదో తప్పుగా మాట్లాడారు, ఆయన ఏదో కావాలని పవన్ కళ్యాణ్ లేపి తగ్గిస్తున్నారు అనే విధంగా అర్థం చేసుకునే వాళ్ళు ఉందంటారా? ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారి ఆ మాట అనడానికి కొన్ని కారణాలు ఉంటాయి. నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఆయన రాజకీయ ధురంధరుడు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న మంచితనాన్ని చూసే ఆయన వెంట నడిచాడు. ఈ రోజుకైనా మనం ఈయన వెంటుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. కాబట్టే ఈవేళ కూటమి గెలిచింది. వాస్తవంగా మనం అందరూ అనుకునే మాట, కూటమి గెలిచిందంటే కారణం జనసేన. ఏదో ఆ మాట అంటే మరి వీళ్ళు కూడా బాధపడతారు. కారణం ఏంటంటే అంటే మళ్ళీ ఆ మాట నుంచి గొడవ ఎక్కడ దాకా వెళ్తుందంటే మళ్ళీ ఓట్ ట్రాన్స్ఫర్ దాకా వెళ్తుంది. ఓట్ ట్రాన్స్ఫర్ నుంచి అసలు మొత్తానికి సీట్లు అప్పుడు మీకు 23 అంటే మళ్ళీ మీరు 0లో ఉంటారని చెప్పి వీళ్ళు అంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ ఒక్క మాట దాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆద్యుడు అంటంతో అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, చిలికి కాలువగా మారుతుంది. ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఆద్యుడు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు, జనసేన కార్యకర్తలు అనుకుంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఆ మాట అనడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఈయన బలమైన అంతా అయిపోయినాక మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకురావడం అనేది అంటారా? అది కరెక్ట్ కదా. అది కరెక్ట్. ఎందుకన్నా మంచిది. ఎందుకంటే ఒక అన్నదమ్ములుగా అట్లానే డిప్యూటీ సీఎం గురించి గొడవ అయింది. ఈ రోజు అంటే ఒక మాట పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు అనకూడదు కదా. అనటం వల్ల ఇక్కడ మొత్తానికి మళ్ళీ ఎందుకంటే నాయకులందరూ కలిసే ఉన్నారు. ఈ మధ్య ఎందుకనో చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని విషయాల్లో దొరికిపోతున్నాడు. ఎందుకంటే ఆయా మాటలు అనకూడదు. మాటలు ఎలాగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి మీరు పనులు చేయకండి అని చెప్పేసి అన్నారన్నటువంటి వీడియో ఒకటి మనం చూడడం. ఇప్పుడు మధ్యవర్తిత్వంగా మేము జనసేన పార్టీ తరఫున మేము ఉన్నా అందరినీ ఆలోచిస్తూనే ఉంటాం కదా. ఆ రకంగా ఆయన అనకూడదు, ఈ రకంగా ఈయన అనకూడదు. కారణం ఏంటంటే కలిసి ఉన్నాం మనం. ఇప్పుడు ఎందుకు గెలిచిన తర్వాత నా వల్ల నువ్వు గెలిచావు, నీ వల్ల నేను గెలిచాను. పటిష్టమైన బలమైన పార్టీ తెలుగుదేశం. ఆ పార్టీని అణగదొక్కేస్తున్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు చేయందించారు కాబట్టి, వాళ్ళు అది గుర్తించారు కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ గారికి అంత గౌరవం ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇవన్నీ కూడా పురుష పెట్టవలసిందిగా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.